టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని చివరిసారిగా స్పై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఏజెంట్ లో కనిపించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ హీరో తదుపరి ప్రాజెక్ట్ ని ఇంకా ప్రకటించలేదు. అయితే తన 6వ మూవీని సాహో మరియు రాధేషా మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కించే అవకాశం ఉంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ కూడా రాలేదు. చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని బయట కనిపించాడు. హైదరాబాద్ విమానాశ్రయం వద్ద గుబురుగడ్డం పొడవాటి జుట్టుతో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. లేటెస్ట్ మేక్ ఓవర్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా తన నెక్స్ట్ సినిమా కోసమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి అఖిల్ ఎలాంటి అప్డేట్స్ ని అందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. అఖిల్ పీరియడికల్ సినిమాలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో అఖిల్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ధీరా అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తీస్తారని సమాచారం. గుబురగడ్డం పొడవాటి జుట్టుతో సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఈ లేటెస్ట్ స్టన్నింగ్ మేక్ ఓవర్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇది ఖచ్చితంగా తన నెక్స్ట్ మూవీ కోసమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి అఖిల్ ఎలాంటి అప్డేట్స్ ను అందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక అఖిల్ తన తదుపరి చిత్రం సొంత బ్యానర్ లో కూడా చేస్తాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. అఖిల్ హీరోగా ముందు అఖిల్ అనే సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత అఖిల్ పలు సినిమాలు చేసినా అవి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరిగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే సినిమా చేసి ఒక మాదిరి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు అఖిల్ 6వ సినిమా గురించి చాలా కాలం నుండి చర్చ జరుగుతుంది. అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిదే. ఈ మూవీని ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ నిర్మించబోతుండటం విశేషం. పీరియడిక్ జోనర్ లో వార్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ సినిమా ఉండబోతుందంట. అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడిని ఈ సినిమాతో యువి క్రియేషన్స్ పరిచయం చేస్తుంది. తమ ప్రొడక్షన్ లో రాధేశ్యామ్ సాహో సినిమాలకి రైటింగ్ తో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అనిల్ కుమార్ చెప్పిన కథ నచ్చటంతో ఏడాది పాటు దానిపై వర్క్ చేయించారు. అఖిల్ కి కూడా కథ నచ్చటంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేశారంట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.